అల్లు అర్జున్ ఉదంతంలో కీలకమైనటువంటి మలుపు. క్రమంగా ఏదైతే తన మీదన ప్రతీకారం లేకపోతే ఆగ్రహం ప్రభుత్వానికి ఉందే, లేదంటే ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం తరపున చేస్తున్నారు, లేదా పోలీసులకి కోపం ఉందా? జరిగిన పరిణామాల్లో ప్రధానమైనటువంటిది నాకెవరూ చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పారు అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి సమాచారం పోలీసులు ఏదైతే పర్మిషన్ లేదని సంజయ్ థియేటర్ దగ్గరికి, అట్లాగే లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు కూడా ఇట్లా తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్కి తెలుసు. తొక్కిసలాటలో ఇలా ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు గాయపడ్డారు అన్నటువంటి విషయం అల్లు అర్జున్కి చెప్పిన, సినిమా నుంచి కదలకుండా కూర్చున్నాడని, చివరికి డీసీపీ అరెస్ట్ చేస్తానంటే అప్పుడు బయలుదేరి బయటకు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చాడు. అయితే అదంతా తన క్యారెక్టర్ అసాసినేషన్ అని, తాను అట్లా చేయలేదని, తనకు ఆ విషయమే తెలియదని, రెండో రోజు ఉదయం తనకు తెలిసిందంటూ అల్లు అర్జున్ చెప్పిన తర్వాత నుంచి అల్లు అర్జున్ మీద ఫైర్ పెరిగింది, వైల్డ్ ఫైర్ అయ్యింది నిజంగా. ఇప్పుడు ఈ ఉదంతంలో ఓ పక్కన అతనికి బెయిల్ ఇస్తే, తాజాగా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో పోలీసులు అతనికి మరొకసారి నోటీసులు ఇచ్చారు, విచారణకి హాజరు కమ్మనమని చెప్పి. వాస్తవంగా ముందు చేయాల్సిన పని, ముందు విచారణ చేసి ఆ తర్వాత అరెస్ట్ చేసి ఉండాలి. ముందు విచారణ చేయకుండా నేరుగా అరెస్ట్ చేసినటువంటి సిచ్యుయేషన్లో బెయిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ విచారణకు పిలవడం అంటే కీలక పరిణామం. ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళి విచారణని వద్దంటాడా, లేకపోతే విచారణకి హాజరవుతాను మళ్ళీ అరెస్ట్ చేయకుండా చూడమంటాడా, విచారించి వదిలేస్తారా, లేకపోతే మళ్ళీ అరెస్ట్ చేస్తారా, పోలీసులు ఏ వైపుకి వెళ్ళదలుచుకున్నారు? టోటల్గా అయితే రేవంత్ సర్కార్ కానీ లేదా తెలంగాణ పోలీస్ కానీ అల్లు అర్జున్ మీద గట్టి కసిగానే ఉందన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది.